ఎట్టకేలకు స్పిరిట్ లుక్ ని రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ మోడ్ లో ప్రభాస్ మెంటల్ మాస్ వైల్డ్ సర్ప్రైజ్ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేసిన వంగ సినిమా ఎలా ఉండబోతుందో ఒక్క పోస్టర్లోనే చెప్పేశాడుగా. ఇంతకీ సినిమా జోనర్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోతున్న మూవీ స్పిరిట్. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్నటువంటి ఈ మూవీ తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, చైనీస్, జాపనీస్, కొరియన్ లాంగ్వేజ్లో కూడా రాబోతుంది. టీ సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ మూవీలో ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో ఇండియా వైడ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి వంగ. అంతేకాకుండా సందీప్ గత సినిమాల్లో హీరో క్యారెక్టరేషన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని కూడా జోరుగా చర్చ నడుస్తుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ యాక్ట్ చేయనుంది. వివేక్ ఓబ్రాయ్, ప్రకాష్ రాజ్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుండగా బాలీవుడ్ నటి కాజోల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే సీరియస్ కాప్ పోలీస్ స్టోరీ అంటూ కూడా ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గానే ప్రభాస్ బర్త్డే సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానులు సినీ వర్గాల్లోనే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఈ సినిమాపై ఇప్పుడు ఫుల్ బజ్ నెలకొంది. దాంతో ఫ్యాన్ మోడ్ పోస్టర్లు, ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా న్యూ ఇయర్ సందర్భంగా మూవీ యూనిట్ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్ నిరీక్షణకు తెరతీస్తూ ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎక్స్ వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఇండియన్ సినిమా మీ ఆజానుబాహుడిని వీక్షించండి, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని కూడా క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్లో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా తృప్తి డిమ్రీ డార్లింగ్ సిగరెట్ పెగిలిస్తూ కల్పిస్తున్నారు. చేతిలో మందు బాటిల్ గమనించవచ్చు. ప్రజెంట్ ఈ పోస్టర్ ఫుల్ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి వాయిస్ నోట్లో ప్రభాస్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు కూడా అక్కడ ప్రకాష్ రాజ్ సంభాషణ కూడా రివీల్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే జైల్లో ప్రభాస్ను కొట్టి టార్చర్ చేసిన తర్వాత రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత వచ్చేటువంటి సీన్ లాగా ఈ పోస్టర్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చర్చ బాగా నడుస్తుంది ఇప్పుడు ఈ టాపిక్ మీదనే. ఇక మరోవైపు ప్రభాస్ మారుతితో రాజసాబ్, హను రాఘోపతి డైరెక్షన్లో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నాగశ్విన్తో కల్కి 2 అండ్ ప్రశాంత్ నీల్ తోటి సలార్ 2 మూవీస్ అయితే చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమాలు వచ్చింది ఒక లెక్క అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చే మూవీ ఒక లెక్క అన్నట్లు చూస్తున్నారు. ఇన్ కేస్ నార్మల్ ఎప్పుడు అసలు స్టార్డమ్ లేనటువంటి విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డి స్టిల్ ఇప్పుడు ఏ స్థాయిలో నిలబెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే రణబీర్ కపూర్ని కూడా ఒక కొత్త కోణాన్ని బయటికి తీసి యానిమల్ రూపంలో దాన్ని ప్రజెంట్ చేశాడు. ఇకపోతే అసలుకే మోస్ట్ వాంటెడ్లా ఉండేటువంటి ప్రభాస్ని ఈ క్యారెక్టర్, అది కూడా ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ప్లే చేయలేదు. అది కూడా సందీప్ లాంటి మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్ చేతిలో ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్. సో ఆ పోస్టర్ చూస్తుంటూ కూడా డెఫినెట్గా అటు మందు బాటిల్ ఉంది చేతిలో, సిగరెట్ వెలిగిస్తూ గాయాలు, అండ్ ఆ లుక్ వైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈవెన్ తృప్తి డిమ్రీకి సంబంధించినటువంటి కాస్ట్యూమ్ కూడా కంప్లీట్గా ఒక వైఫ్ క్యారెక్టర్ అని అయితే అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఆ కాస్ట్యూమ్ కానీ అండ్ ఆ శారీ, వైట్ శారీ లైక్ అలా ఉంది కాబట్టి డెఫినెట్గా సో భర్త ఏం చేసినా కానీ డెఫినెట్గా సపోర్ట్ చేసేటువంటి ఒక భార్య క్యారెక్టర్ లాగా తృప్తి డిమ్రీ ఉందని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆల్రెడీ యానిమల్లో మనం చూసాం వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి కన్వర్జేషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అనేది యానిమల్లో, అటు రణబీర్ కపూర్ అండ్ దాని తర్వాత రష్మిక మందన ఇద్దరి మధ్య చూసిన సేమ్ టైం అలాంటి ఒక జోనరే ఇప్పుడు దీంట్లో కూడా ఉండబోతుంది స్పిరిట్లో అని తెలుస్తుంది. బట్ ఇది ఇంకా మోస్ట్ వైలెన్స్గా అండ్ దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి అసలు అందనంత రేంజ్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కెమిస్ట్రీ అవన్నీ కూడా చాలా చాలా ఉంటాయని అయితే క్లియర్గా దాంట్లో అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేసు సినిమా ఒక ట్రైలరా లేకపోతే టీజర్, విజువల్కి సంబంధించిన టీజరా ఏదో ఒకటి వస్తే కానీ స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటనేది అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా మాత్రం పోలీస్ స్టోరీ, వైలెన్స్ అయితే మాత్రం కావాల్సినంత వైలెన్స్ సందీప్ యాడ్ చేశారని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఈ కాంబోపై అండ్ దాని తర్వాత మీరు ఈ పోస్టర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.